సార్ నమస్తే సార్, బాగున్నా సార్. మీరు బాగున్నారు సార్? సార్ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మన మన తడ దగ్గర కారూరు అనేసి ఒక గ్రామం ఉంది సార్. ఆ గ్రామంలో మన ఎస్సీ కాలనీలో మన డప్పు కళాకారుడు గోవిందరాజులపై ఈ కాంట్రాక్టరు పోలీసులకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో అతన్ని బాగా కొట్టి గాయపరిచారు సార్. ఇక్కడ సీసీ రోడ్లు వేస్తున్నారు సార్. ఇక్కడ గ్రామంలో సీసీ రోడ్లు వేసే గ్రామంలో పక్కనే ఇలా గ్రామ దేవత ఉంది. ఆ గ్రామ దేవతలకి చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేస్తాం కదా, ప్రదక్షిణ చేయడానికి మాకు చోటు లేదు. మీరు శిలాపలకం వేసి ఆ పక్క వేసుకుని అన్నారు. ఆ శిలాపలకం లేదు, మేము ఇక్కడ వేస్తామనేసి వాళ్ళు మొండిగా వాదన దిగారు. లేదు ఇక్కడ వేస్తే మేము ఒప్పుకోమన్నారు. ఆ రోజు నైట్ ఏం జరిగిందంటే ఆ శిలాపలకం ఎవరో ధ్వంసం చేస్తే దాన్ని మన గోవిందరాజు ధ్వంసం చేసినట్టు ఇతన్ని వెంటనే తీసుకెళ్ళి ఆ నైట్ తీసుకెళ్ళి ఆ రోజంతా పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ షుగర్ పేషెంట్ అందులో అతను బాగా కొట్టి ఆయన స్పృహ తప్పిపోయి పడిపోతే మన సూలూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు. మేము వెళ్ళి బాధితుని పోయి అప్పుడు పరామర్శించాము. ఆ నుంచి కూడా అప్పటికి క్యూర్ కాకపోయినప్పటికీ మన చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్ అక్కడ తీసుకొచ్చారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత 4 రోజులు ట్రీట్మెంట్ అయిన తర్వాత ఈరోజు ఈవినింగ్ డిశ్చార్జ్ అయ్యొచ్చాడు. ఇప్పుడు బాధితులు సమాచారం గడపడానికి వచ్చాము. నేనేం తప్పు చేయలేదు, నాకేం తెలియదు. నేను ఆడ గతభాగం అన్నదానికి వాళ్ళు దాన్ని షాక్గా తీపిచ్చి నా మీద లేనిపోని చెప్పి వాళ్ళు ఈ విధంగా కొట్టారు అనేసి ఆయన వాపోతున్నాడు. ఇంకా బాధ్యుడు ఎక్కడ ఒకరు మాట్లాడతారు సార్. మీరు హలో సార్, నమస్తే సార్. సీసీ రోడ్ వేస్తున్నారు సార్ మా ఊర్లో అజినూరులో. ఆడ వచ్చి పెద్దపల్తమ్మ గుడి ఉంది చిన్నదిగా. ఆ గుడికి స్లాబ్ వేసినారు. నేనేం చెప్పినంటే గుడికి తిరిగేదానికి చోటు లేదు, ఈ స్లాబ్ పక్కన పెట్టండి అని చెప్పిన. నేను ఈడ వేస్తాను ఏం చేసుకో అని చెప్పినారు. చెప్పిన తర్వాత సరే అని వదిలేసి వచ్చేసిన. రాత్రి వచ్చి ఎవరో దాన్ని పాల్గొట్టినారు, నాకు తెలీదు. నేను అడిగిన కాబట్టి నేను దాన్ని కొట్టేసినాను అనుకొని ఏం విచారణ చేయకుండా ఎస్ఐ గారికి కేసు ఇచ్చేసి ఎస్ఐ గారు లోపల కొట్టేసినారు నన్ను. ఇప్పుడు పర్వాలేదు సార్. అక్కడ వచ్చేసినాను సార్, డిశ్చార్జ్ వచ్చేసిన ఈరోజు. ఇప్పుడే సాయంత్రం వచ్చిన 6 గంటలకి చెన్నైలో 4 రోజులు శనివారం నుంచి ఉన్నాను సార్. అలా హాస్పిటల్లో మేము ఇక్కడ సూలూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో వీడియో చేసినాము. హాస్పిటల్లో జైలు వాళ్ళు లాఠీ లేదు సార్. అది వచ్చి ఒక బెల్ట్ లాగా ఉన్నది సార్. అది బెల్ట్ లాగా ఉన్నది, ఒక 2 అడుగులు ఉంది. దాన్ని కొట్టినారు. సీసీ రోడ్ వేసేవాళ్ళు రెడ్డి వాడు. మా ఊరు రెడ్డి వాళ్ళు. లేకపోతే వాళ్ళు రాసి ఇచ్చినారా, ఫోన్ చేసి మాట్లాడినారు సార్. కంప్లైంట్ పెట్టుకోండి. రెండోది పెట్టండి. ఊర్లో పెద్దదారుల తనకి పోలీసులు కొట్టారు. కొంచెం మామూలుగా పెద్దదారి మీద తెలియజేసుకోవాలి చెప్పి పెట్టండి. పెట్టి దాన్ని
అలాగే సార్ ఇప్పుడు మన ఉన్నాడు కదా మన ఎస్ఐ కూడా కొండప్ప నాయుడు ఆయన కూడా కులం పేరు ఎత్తి మాలోడికి నీకు ఇంత తిమిరి ఎందుకు వస్తుందిరా ఇంత కొవ్వు ఎందుకు వస్తుందిరా అనేసి కులంతో పేరు దూషించాను సార్ ఆయన మీద కూడా అట్రాసిటీ కట్టడానికి అవకాశం లేదు సార్ మనకు ఇట్లా జరిగింది బిడ్డ సంబంధం లేకుండా మాకు ఇచ్చాడు వచ్చాడు ఎస్ఐ విద్యార్థి లేకుండా చేసి ఈ రకంగా మమ్మల్ని కూడా పొడవ పెట్టి వచ్చాడు కాబట్టి వాళ్ళపై నేను శాఖ పర్మిషన్ తీసుకొని చెప్పి రాసేవాడి అది నాకు పెట్టండి నాగరాజు మాట్లాడితే తిరుపతి కలెక్టర్ ఎస్పీతో మాట్లాడతారు. అలాగే సార్ నాకు ఎవరైనా పెట్టేసి సార్. అలాగే సార్ తప్పకుండా సార్ ఓకే 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 థ్యాంక్ యూ సార్.